పాటలు పాడదు అర్థం కాదు. పొరాలు నా పేరు ఏం పెట్టుకుంది, పొరాలు అని ఎన్ని ముద్దులు వేసిద్దో నాకు మా అమ్మ. గంటల తరబడి ప్రార్థన చేసుకుని బయటికి రాగానే మా అమ్మ ముద్దులు పెట్టేసి, నా వరాలు అమ్మా నువ్వు, హల్లెలూయా హల్లెలూయా, పాటలు పాడరా, పూర్తిగా పాడమని. నేను సగంలో పాడేసి మళ్ళీ ఇంకో సగంలోకి వెళ్ళి ఇంకో పాటలోకి వెళ్ళిపోయి అలవాటు ఎక్కువ నాకు. పూర్తిగా ఏ పాట పాడదు. హల్లెలూయా. ప్రభు కూడా అలాగే 66 గ్రంథాలు అలాగే రాశాడు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమయ్యేలాగా రాసేస్తే హల్లెలూయా స్తోత్రం. ఇక అర్థమయ్యేలాగా రాస్తే హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎలాగవుతాడు? ఈయన దేవుడు, వాక్యమైన దేవుడు. ఈయన నీకు అర్థం అవ్వాలంటే ఈయన రాసిన వారు నీలోనికి వచ్చేయాలి. ఆయన పేరే పరిశుద్ధ దేవుడు. ఏదో గేదెలు తోలుతున్నట్టు హల్లెలూయా చెప్పండి. లేదా మరి మీరు అంటారా లేదా? ఇది నరకానికి వెళ్ళేది ఏం కాదు. ఇది హల్లెలూయా. పరలోకం వెళ్ళడమే కాదు, పరలోకంలో దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకంలో రాజ దర్బారులో మహాధవలవర్ణుడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆ రాజ దర్బారులో దేవుడు మనల్ని తీసుకుని పోయి ఏం చేస్తాడో తెలుసా? నీకు మహిమ శరీరం వచ్చేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. ధవల సింహాసనముల మీద కూర్చోబెడతాడు నిన్ను తీసుకెళ్ళి. వేవేల దేవదూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు అందరూ నిన్ను చూసి ఘనమైన సన్మానం జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆదికాండము పెళ్లితో ప్రారంభమైంది. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క సువార్త మహిమ పెండ్లితో ప్రారంభమైంది. హల్లెలూయా. పెళ్లిలోనే శుభ్రం ఉంటాయి. ఎంత మాసిపోరు బట్టలని సరే ఇస్త్రీ అయ్యేస్తాం. మరకపోవాలంటే నిమ్మకాయ ఎట్టేస్తాం, ఏదో ఎట్టేసి మొత్తం మీద మరక తీసేసి తొడిగేస్తాం. నాకులా లేకపోతే ఇలాగా ఇస్త్రీ చేసి పూర్వకాలంలో చెంబులతో చేసేవాళ్ళు ఇస్త్రీ. హల్లెలూయా హల్లెలూయా. నేను చాలా కాలం ఇస్త్రీ బట్టలు వేసుకోలేదండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా స్తోత్రం చెప్పరా. ఇప్పుడు చదువు, ఆ పై మాట చదువు. ఇందాక చదివే కదా అన్నమాట. పదకొండవ వచనం. మీ మీద కోపపడిన వారందరూ పట్టుకుందో చెప్పండి. చెప్తున్నారా? పరపర అంటారా? మన జంతువులు లెక్కనే ఏమంటే కోపపడేదాన్ని కళ్ళకు వచ్చేస్తుందండి ఎర్సా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒరే నువ్వు మనిషివా లేకపోతే దేవదూతవా లేకపోతే ఏమన్నా కెరూబువా? హల్లెలూయా. చదువు అనేది ఉండదు, అలసట అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, చింత అనేది ఉండదు. అర్థం చేసుకోవు. హల్లెలూయా హల్లెలూయా. అసలు ఎవరి నీకు టైం ఉందా నీ బతుక్కి? హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఇంట్లో తలుపులు వేసుకుని నీటిలోనేమో అయ్యి నల్ల గింజలు వేసుకుంటే ఎలా వస్తాయి? సబ్జా గింజలు వేసుకుని బంగారు వేసుకుని వాళ్ళు ఏమో ప్రశాంతంగా ఉంటే నీ దగ్గరికి వస్తే నువ్వేమో వదులుతున్నావా? హల్లెలూయా హల్లెలూయా. ఇలా వదలకుండానే ఇంత పరిచయం జరుగుతుంటే
పావు గంట ప్రసన్నం చేసి ప్రార్థన చేసి పంపిస్తే ఈ మందిరం సరిపోద్దా చెప్పండి? చెప్పండి, చెప్పాలి. సరిపోదు. హల్లెలూయా. పక్కన ఉన్న డాబాలన్నీ టెంట్లు చూస్తుంది. స్తోత్రం. అతి త్వరలో అది మాత్రం పక్కా జరుగుతుంది. ఇప్పుడు ప్రభువు చెప్తున్న మాటలంటే నిన్ను బాధించిన వారు నిజంగా ఉందా బైబిల్లోనే? నా బైబిల్లో ఉంటాయి, నీ బైబిల్లో ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేసుకోవాలి అసలు మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పాపం ఫోన్లే తిట్టిందో ఫోన్లే. ఈ ఫోన్లో బ్యాచ్ మాకు వద్దమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దిగిరమ్మయ్యా యేసు దిగిరమ్మయ్యా, ప్రతికారముగా చేయ దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా ప్రభు దిగిరమ్మయ్యా, ప్రతికారముగా చేయ దిగిరమ్మయ్యా ప్రభు దిగిరమ్మయ్యా ప్రభు దిగిరమ్మయ్యా, ప్రతికారముగా చేయ దిగిరమ్మయ్యా, నీ శత్రు కోపం కూల్పోదా ప్రభు దిగిరమ్మయ్యా, నిన్ను తరుముతున్నవారు పారిపోతారు. గర్విష్ఠులెంతగా హర్షింతురు, నిర్దేవులెంతాలు త్రావింతురు, దిగిరమ్మయ్యా ప్రభు దిగిరమ్మయ్యా, ప్రతికారముగా చేయ దిగిరమ్మయ్యా, దిగిరమ్మయ్యా ప్రభు దిగిరమ్మయ్యా, ప్రతికారముగా చేయ దిగిరమ్మయ్యా, దుర్మార్గ పరిపాలన. ఎలా క్షమించమంటావు? పక్కతో చెప్పు. నేను ఎలా క్షమించాలి? ఎందుకు క్షమించాలి? కారణం ఏంటి? నన్ను అన్నప్పుడు లేదా? నన్ను అన్నప్పుడు లేదా? హల్లెలూయా. యేసయ్య సిలువలో క్షమించి పాప క్షమాపణ ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్న ఇంకొక కొద్ది రోజుల్లో వస్తాడనగా శిష్యులతో ఏమని చెప్పారు తెలుసా? మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపాలు నిలిచి ఉండాలని మీరు అంటారో వారి మీద ఆ పాపాలు నిలిచి ఉంటాయి. ఆ అధికారం నేను మీకు ఇస్తున్నాను శిష్యులారా అన్నాడు యేసయ్య. ఇప్పుడు ఎవరు చెప్పు? నరగోలా నమస్కారం. హల్లెలూయా. నరగోలకి నమస్కారం రాస్తారా లేదా? చెప్పండి. నరులంటే ఎవరు? హల్లెలూయా. మట్టిలో తీయబడిన మనిషిని పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలంలో, కుక్కుట వేలతో తొలగించబడిన సమాధి రాయి, అది తొలగించడానికి కూడా ఎవరు చెప్పారు? అలాంటి రాయి దొర్లింపబడింది. హల్లెలూయా. తెల్లవారుతుండగా మరియ పరిగెత్తుకుపోయింది. చూస్తే సమాధి పడి ఉంది. వెంటనే పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి అక్కడ వెతుకుతూ ఉంది. అక్కడ జరుగుతూ కార్యక్రమం. కానీ మళ్ళా పరిగెత్తిపోయి పేతురు ఇంకొక శిష్యుడు రాసింది. శిష్యుడు వేరొక శిష్యుడు రాసింది. హల్లెలూయా. అన్ని మంది శిష్యులు
ఎందుకు ఇస్కరియోతు ముద్దు పెట్టవలసి వచ్చింది చెప్పండి? ఎందుకు ముద్దు పెట్టేనే కానీ అప్పగించడానికి? హల్లెలూయా. ప్రేమతో పెట్టిన ముద్దు అప్పగించడానికి పెడుతున్నావా యూదా అన్నాడా లేదా? హల్లెలూయా. ఎందుకు ముద్దు పెట్టవలసి వచ్చిందంటే అప్పుడు యేసు ప్రభువు లాగా ఇంకొక శిష్యుడు ఉండేవారట, ఆయన పేరు యోహాను. హల్లెలూయా. యేసు రొమ్ము మీద ఆకున్నాడు. హల్లెలూయా. అందుకని చెయ్యి రాడు విసిరితే ఎంత దూరమో అంత దూరము శిష్యుల్ని పెట్టి కొంత దూరము వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. నా యేసు క్రీస్తు ప్రభువు వారు భూమి మీద వచ్చి దేవుడి లాగా రాయన మనిషిగా వచ్చి సంపూర్ణ మానవుడా ఈ భూమి మీద ఆయన సమస్తాన్ని జరిగించాడు. ఆయన ఆకలేసింది, ఆయనకి ఏడుపు వచ్చింది, ఆయనకి సంతోషం వచ్చింది, ఇంకా నిద్ర కూడా వచ్చింది. యేసు ప్రభువు ఎప్పుడు నిద్రపోయినట్టు తెలియదు, కానీ వారి మీద కోపం ఆయన వగేరలేదు. వెంటనే శరీరానికి ఆ పనికి మరి విధవ దుర్మార్గుడు దుష్టుడు లూసిఫర్ తక్కువైనవాడు ఈర్ష్య ద్వేషం, వెంటనే తుఫాన్ వచ్చేసింది, భయంకరమైన సుడిగాలుగా వచ్చేసాయి. వీళ్ళేమంటున్నారు? శిష్యులు అన్ని అనుభవించిన వాళ్ళే, యేసుతో నడిచిన వాళ్ళే, యేసుతో తిన్న వాళ్ళే, యేసుతో ఉన్న వాళ్ళే ఏమని మాట్లాడుతున్నారు? వాళ్ళకి తెలియదా వాళ్ళతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు? అనగా వాళ్ళకి తెలియదా ద్రాక్షారసాన్ని నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన వాడని? వాళ్ళకి తెలియదా గుడ్డివాడికి కళ్ళు వచ్చాయని, గుడ్డివాడికి పేదలంత గారికి జ్వరం తగ్గిపోయిందని? హల్లెలూయా. హల్లెలూయా. కానీ అక్కడ ఏమి తేటపడుతుందంటే మర్చిపోయారు. మనుషులు కూడా అది భయంకరమైన లక్షణమే. మర్చిపోవడం మరిపోచడం. ఆ విషయంలో జ్ఞాపకం లోక సంబంధ విషయం గుర్తుంటాయి. ఈ లోకానుసారం గుర్తుంటుంది, కానీ ఆత్మ సంబంధమైనది, వాక్య సంబంధమైనది, దేవుని జీవిత జ్ఞాపకం ఉండవు. అప్పుడు యేసయ్యను చెప్పలేదా? తుఫాను వచ్చి చెదరైపోతుంటే నీ పడుతుందా? ఎంత ధైర్యం అండి! వెంటనే ఆయన లేచి తుఫానును ముందు తెదించే ముందు వాళ్ళు అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందాక మీరు ఉంటారు అని మాట్లాడి ముందు వాళ్ళతో వాళ్ళని గద్దించి అప్పుడు తుఫానుతో మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. తుఫానుతో మాట్లాడారు. ఆ దేవుడు తుఫానుతో మాట్లాడితే అంతేనే నిమ్మలమైంది. హల్లెలూయా. నిమ్మలమైంది. సముద్రం దేవుని మాటకు లోబడింది. హల్లెలూయా. గాలి దేవుని మాటకు లోబడింది. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ కొడుకుతున్న మాట వాక్యం తెలుసా? నిన్ను బాధించిన వారు విస్మయం చదవాలి. నీతో కలహించు వారు వారి ప్రియమైన సహోదరుడా వారిని నోటుతో హల్లెలూయా హల్లెలూయా ఆ మాటను నీతో వాదించువారు నీతో నాతో వాదించువారు నాతో కలహించు వారిని నీవు వెలుగుదువు కానీ వారిని కనుగొనలేకపోతావు. నీతో చేయవారు నువ్వు చాలా బాగుంటావు. భగవంతుడు చెప్పు, నువ్వు చాలా చాలా బాగుంటావు. బాగుంటావు, బాగుంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు వృద్ధిలోనే ఉంటావు. నీకు అధికారం ఇచ్చేసే అసాధారణంగా వర్తిస్తా. అందరూ చూస్తుండగానే వర్తిస్తా. పొద్దుగా ఉండదు. సింహ పిల్లలు పుస్తుపోయినారు, యేసుని బిడ్డకి అక్కడు పోలేదో. సింహ పిల్లలు పుస్తుపోయినారు,
దేవుని వెతకిన చక్కబడాలి. ఇది ఏలిసా అభిషేకం, ఇది అభిషేకం కలిగిన కూటమిది. హల్లెలూయా. సత్యమున సలములను మేపు ప్రభు, సత్యమున సలములను మేపు ప్రభు. భక్తులా ఎదుట విను చిత్తము చేయుడా, ఎదుట విను చిత్తము చేయుడా. నాటలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. నాటలపై నూనె పోసి అభిషేకం చేయు ప్రభు. ఎవరు నిన్ను గాయపరిచేది? ఎవరు నిన్ను భయపెట్టేది? ఎవరు నీ కోసము ప్రాణం పెట్టింది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నెన్నో ఇక్కట్లు బతుకులో వచ్చిన నిన్ను విడువలయ్యా. ఆడండి, ఆడండి. ఎన్నెన్నో ఇక్కట్లు బతుకులో వచ్చిన నిన్ను విడువలయ్యా. రక్తము చిందించి సాగము నిశ్చయ నిశ్చయమే. రక్షకుడా యేసువా ఆరాధన ఆరాధన. రక్షకుడా యేసువా ఆరాధన. యోగా నీ ప్రేమ ఆదమును పరిశుద్ధ రక్తము నా కొరకే అయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధన ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆరాధన. అమ్మా యేసప్పా రండి తండ్రి, రండి బాబా. యేసప్పా రండి ప్రభా. నువ్వు లేకపోతే నీవు లేదు, నీవు ఉంటే అన్నీ ఉంటాయి ప్రభా. అన్నట్టు అందరూ నీవు ఉంటే అన్నీ ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన. Oh
శక్తి అనేకులను తాగుతుంది, అనేక మందిని ముడుతుంది. చప్పట్లతో ఫైర్ పొందుకో పొందుకో అగ్ని కొత్త అభిషేకం కొత్త అభిషేకం. ఇప్పుడు నేను తాగుతుండగా అన్య భాషలతో మాట్లాడుతున్నా. ఫైర్ ఫైర్ ఓ గ్లోరీ ఫైర్ 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 హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ పరిశుద్ధ ఆరాధన పరిశుద్ధ పరిశుద్ధ ఆరాధన పరిశుద్ధ పరిశుద్ధ ఆరాధన పరిశుద్ధ 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 ఆరాధన పరిశుద్ధ 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 ఆరాధన పరిశుద్ధ పరిశుద్ధ అభిషేకం అగ్ని అభిషేకం ఆరాధన పరిశుద్ధ పరిశుద్ధ ఆరాధన పరిశుద్ధ ఆరాధన. ఇప్పుడు నీ హృదయాన్ని నిలబడుతున్నారయ్యా. నీ హృదయాన్ని పడిపోతుంటే నీ భక్తులు పడిపోయారు. ఈ నిలబడినటువంటి హెచ్చరికని సాయపడుతుంది. పరిశుద్ధాత్మతో ప్రభువులో నేను అనుకుంటానే పోయాను, చేరుకున్నాను, చేరుకున్నాను, చనిపోవడానికి ఉంది అని అనుకుంటున్నావా? ఒకటి ఒకటి నీ మీద కోపపడేవారు, నిన్ను బాధించిన వారు, నీతో యుద్ధం చేయవారు మారిపోయి ఇంకా ఏమన్నాడు సార్, నీ కుడి చేతిని పట్టుకున్నాను. నాకు తెలిసి పరిశుద్ధాత్ముడు ఈ మెసేజ్ ఇచ్చారండి. ఒకే ఒకటి 18వ వచనాల్లో రాయబడి ఉంది, యెహోవా హస్తము ఈ కార్యము చేసేను అనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసెను అనియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను ఎవరిని చెప్పొచ్చున్నాను. ఆకాశం నుండి నీరు రావాలంటే చెట్లు ఖచ్చితంగా ఉండాలి. చెట్లు ఉండే చోట ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది, చెట్లు ఉన్న చోట చల్లదనం ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఎంతో సమాధానం ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పాలు చేశాను. ఇంకొకటి కూడా అమ్మా బిడ్డ బిడ్డ నా వైపు చూడు బిడ్డ, లోయ అది ఏ లోయ తెలియదు, నిన్ను చూసి ఉడారిపోయా, నీ వస్త్రాన్ని చూసి, నీ పని చూసి, నీకున్న హోదాను చూసి, నీ స్థాయిని చూసి నీ కుటుంబస్తులే వాడలేకపోతున్నారు, నీ బంధువులు వాడలేకపోతున్నారేమో, నీ ఇరుగు పొరుగు వారు వాడలేకపోతున్నారేమో. అయితే దేవుడు సింహాసనం నుండి ఒక స్వరము గడ్డలో దిగి వస్తాయి. ఏ లోయల మధ్యలో ఉన్నావో అక్కడ ఊర్పలు పుట్టించబడుతున్నాడు. మీరు చిన్నప్పుడు ఒక కథ చదివారో లేదో నాకు గుర్తుకుంది. అది బహుశా ఎండాకాలం, ఎక్కడ చూసిన చెరువులు కాలువలు అన్నీ ఎండిపోయాయి. కానీ కాకికి నీళ్లు కావాలి. ఒక కొండ దగ్గరికి పోయింది.
ఆ కుండలో లోనున్నాయి నీళ్లు. ఆ నీళ్లు పైకి రావాలి. ఎలాగా? దాన్ని ముక్కు పెడుతుంటే నీళ్ళు అందుతలేదు. అప్పుడు ఆ కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఒక్కొక్క రాయి తెచ్చి ఆ కుండలో పోస్తూ ఉంది. ఆ కుండ ఆ రాళ్ళు తొలగబడి ఆ నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ఆ కాకి ఆ నీళ్లు గ్రామం తీసుకుంది. ఈరోజు కాకి అంటే పాపానికి గుర్తు. కాకి అంటే గోడ. గోడ అన్నారు, కాకి గోడ అన్నారు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, కాకి మరణిస్తే ఆ కాకి దగ్గర అన్ని కాకిలు చెడిపోయి ఏడ్చేస్తున్నాయి. కాకి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో కూడా కాకి గురించి ప్రత్యేకమైన సందేశం ఉంది. ఇంకొక జంతువుతో పెట్టగా రోజు ఏరియాకి, కానీ ఆహారం చిన్నపిల్లల చేతుల్లో కూడా పడిపోతుంది. చిన్న పిల్లల దగ్గర చేతులు వచ్చి కూర్చుంటారు. ఇది పడిగిందో లేదో నాకు ఆధారపడింది. అదే చిన్న ఇలా తిన్నామని కానీ ఏరియాకు కాకుతో ఆహారం ఇచ్చాడు. ఏరియా అంటే అర్థం ఏంటంటే ఇక తిరుగులేని అభిషేకం అర్థం. మనుషులు చిక్కాబడ్డారు. ఏరియా ఎత్తబడే సమయంలో వచ్చింది. ఇప్పుడు మనలో కాబట్టి ఏరియా రాబోతున్న సమాజమే. రాకడకు ముందు వచ్చాడు. రాత్రి మీరు నమ్మితే రాత్రి లోయల మధ్యన ఓటలను ఉపకచేశారు. అప్పుడే అదే ఇదే పెద్ద పొంద, ఇదే పొంద. చచ్చిపోను లేదు సరే, కార్య జరుగుతున్నా సరే, టైం మాత్రం టయానికి కూర్చొని నేను అనుకుంటున్నాను అనుకోండి, మీ ఇష్టం. అదే అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎండి నేలను నీటి మడుగులను చేసేస్తున్నాం. అలా నీటి మడుగుగా ఎంతమంది ఎండిపోయిన నేల ఉన్నారు? ఎండిపోవడం అంటే తెలుసు. హెచ్ఐవి రోగిని చూడండి, మీకు తెలుస్తుంది. ఏంటి అది వచ్చిన వ్యక్తిని చూడండి, ఎముకలు తప్ప ఏమి కదా, చాలా దారుణం. అలాగే ఎండిపోయిన ప్రసంగం మెసేజ్ వెళ్ళకుండా నీకు వర్తమానం నీకు రానివ్వకుండా చేసేది దెయ్యం. వాక్యం అంటే వాడికి చాలా కోపం. ఎందుకంటే ఈ వాక్యమే దేవుడు కాబట్టి. హల్లెలూయా. అరణ్యం ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఎవరికో ఒక అరణ్యం లాగా ఉంది. అరణ్యంలో మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, క్రూరమైన తోడేలు ఉంటాయి. నువ్వెవరిని పడితే వారిని నమ్మేసి వెళ్ళిపోకు, నష్టపోతావు. ఏ మాట పడ్డా మాట నమ్మబోకు. దేవుడు సామెతలకు నమ్మించావు. నా కుమారుడా, నీవు నా మాట ఆలకించినయ్యా, నేను వచ్చి నీకు త్వరగా చేస్తాను. నేను హల్లెలూయా, 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 హల్లెలూయా. నీటి బుగ్గ అన్నమ్మ, చెప్పాలి. నీటి మడుగు, ఊటలు, ఈ మూడు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మనిషి బతకడానికి 60% నీరు కావాలి, 40% రక్తం కావాలి. హల్లెలూయా. నీకు సంగతి చెప్పనా, ఈ రైలు ఆగుతేమో సేపు, లేకపోతే ఏదైనా వాహనం ఆగుతేమో, కానీ నీ బాడీలో ఉన్న రక్తం మాత్రం ఆగకూడదు. అది అలాగా రన్ అవుతూనే, నీకు తెలియదు, నీ శరీరం అంతా ఒక యుద్ధంగా ఉంటుంది. గుండెల్లోనికి కొత్త రక్తాన్ని పంపిస్తుంది, ఫ్రెష్ చేస్తుంది. మళ్ళీ అది లివర్కి వెళ్తుంది, లివర్ నుంచి మళ్ళీ గుండెకి వస్తుంది, ఆ గుండె నుంచి మొత్తం బ్రెయిన్ వెళ్తుంది కొత్త రక్తం. ఆ రక్తం అన్ని నరములకి పంపుతుంది. ఇది నీకు తెలియదు, నీకు తెలుసా? తెలియదు. నీలో రక్తం ఉందా లేదో తెలియాలంటే సాయంత్రం 6 చీకట్లో ఈ పంచేవారు కాచిలేట్ల తని ఎర్రగా కనబడుతున్న
వేరు అంటే రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన వినికిడిని వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో అందరికి ప్రార్థన చేస్తాను అని నేను చెప్పను. హల్లెలూయా, హల్లెలూయా. కొందరికి చేస్తాను కానీ హల్లెలూయా. ఏమని పిల్లరా, తెలుసు ఎంత దూరం చూచారు కానీ మీ ఊట వచ్చి వెళ్తున్నారు. కొంతమందికి మూటలు అన్నట్టుగా కనబడే. హల్లెలూయా. నెలంతా మూటలే మోస్తారు. హల్లెలూయా, మూట. హల్లెలూయా. 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్గా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీటి ఊట. ఎవరికి మంచినీళ్ళు తాగిద్దాం హాయిగా అందరూ బతకగలరు. మంచినీళ్ళు లేకుండా చెప్పు ఎంత చేప ఎంత పోగడం అమ్మాయి నీటిలో గట్టిగా ఉంది అని చెప్పి ఆ చేపను లా పట్టుకుని తీసి పైన ఇచ్చామనుకో ఏమైపోతుంది? 2 నిమిషాల్లో చచ్చిపోవాలి. క్రైస్తవులు చేపలకు పోల్చారు. నీవు ఎప్పుడు వాక్యమని నీళ్ళు ఉంటేనే లోకమనే సముద్రంలో ఏదగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే చేపలు చచ్చిపోయిన చేప ఏది కొట్టుకుపోద్ది. హల్లెలూయా. బ్రతికున్న చేప ఏం చేస్తుంది? బతుకున్న చేప చెప్పలే అదో 2 కిడ్నీలు పోయి ఒక వ్యక్తి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఇంత లావ్ అయిపోయాయి. హల్లెలూయా. నేను ఒకటాను ప్రార్థన చేసి మీ కిడ్నీలు కొత్త కిడ్నీలు కనిపిస్తుందని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నీరు అయ్యేది కాదు, భయంకరమైనటువంటి ఇబ్బంది పడిపోయారు. కానీ దైవజనుడికి మన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ రోజు పూజిస్తున్నాను. నీ ఆశీర్వాదాలు నీ మర్చిపోతే నేను కాదు లేకపోవడం లేక నియమించుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడి అభిషేకాన్ని, దేవుడి స్వస్థతను, దేవుడి యొక్క మహిమను నమ్ముకుని ఈ లోకానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. భయపడితే చూసి నువ్వు నన్ను ఒప్పుకోలేదు అని దేవుడు అక్కడ నిన్ను విమర్శిస్తాడు. విమర్శ దినానికి నువ్వు వెళ్తే విమర్శించబడి సిగ్గుతో పరలోకం వెళ్తావా? పరలోకం గ్యారంటీయే, కానీ విమర్శిస్తాడు దేవుడు. ఆ విమర్శ దినానికి వెళ్ళకూడదనే దేవుడు ప్రవక్తను లేపుకుంటాడు, దైవ అభిషేక్తులు లేపుకుంటాడు. ఈరోజు సహోదరి కొడుకో ఈ ఛాతీలో బాధపడుతున్నావు. ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ పేరు శ్రీదేవని కూడా పిలుస్తారు. ప్రభు హీల్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా 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 వేగంతో ఒక సహోదరుడు ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇదేదో పెళ్లి క్యాంప్ అది, ఇక్కడికి వచ్చి సూపు తీసుకుని పెళ్లి క్యాంప్ అది. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి అడ్రస్ తీసుకుని క్యాంప్ అది. చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉన్నది. హల్లెలూయా. ఇది పరిచయం చేసుకునే క్యాంప్ కాదు ఇది. హల్లెలూయా. అలవాటు పొరపాటులోనే నలుగుబాటు. జాగ్రత్త. హల్లెలూయా. నా సంగతి దేవుడు చూసుకుంటున్నాడు. హల్లెలూయా. నన్ను టచ్ చేయాలని చూస్తున్న వారందరినీ నా దేవుడు టచ్ చేస్తున్నాడు. అది ప్రపంచం చూస్తుంది, లోకం చూస్తుంది. నువ్వు టచ్ చేస్తే, అగ్ని టచ్ చేస్తే ఏమవుతుందో తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మూల ప్రజలు వచ్చి అగ్ని జ్వాల ఉంటుందా దేవుడు వచ్చి చెప్పులు తీసేయ్ అన్నాడు. హల్లెలూయా. కానీ అదే చెప్పులు చాలా మంది ధరించుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే నా దేవుడు పని ప్రారంభించాడు. ఆ దేవుడు పని చేస్తున్నాడు నా పక్షంగా, నా మినిస్ట్రీ పక్షంగా. హల్లెలూయా. నా దేవుడు is a God. Jesus son God ministry. అనేక సంస్థల నుండి పుట్టుకొచ్చిన కోమే జీసస్ ఫైర్ గాడ్. హల్లెలూయా,
హల్లెలూయా. చేదుని తీపిగా మార్చే దేవుడు. హల్లెలూయా. ఎండిన నిన్ను పచ్చని తోటగా చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందరూ కానుకలు పట్టండి. త్వరగా కానుక పట్టేసి అంటే అమ్మా